నమస్తే అండి. ఇప్పుడు మనం మచిలీపట్నంలో పేరుని కిట్టు గారి దగ్గర ఉన్నాం. అన్న ఎలా ఉండబోతుంది మీ విజయం ఇక్కడ మా బందర్లో? అంటే విజయం గురించి ఇప్పుడేం మాట్లాడటం కూడా కొద్దిగా ఓవర్గా అవుతుందండి. ఒకటి ఇప్పుడు మా చేతిలో ఉన్నదల్లా ఈరోజు ప్రజలకి ఎంత దగ్గరగా తిరగగలమో అంత దగ్గరగా తిరగడం, ఇంకా ఏమేమి జగన్ గారి మేనిఫెస్టో ఏముందో అది జనాలకు రీచ్ చేయడం, ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ విని అవి రాసుకుని ఖచ్చితంగా ఇది అవ్వగానే ఏ సాధ్యమో ఏ అసాధ్యమో వాళ్ళకి చెప్పి దాన్ని బట్టి సాల్వ్ చేస్తా అని చెప్పి తర్వాత ప్రజల నమ్మకం బట్టి ఓట్ల తర్వాత అనేది విక్టరీ. ఈరోజు ఏం చెప్పినా కూడా ఎట్లా ఉంటుందంటే ఓవర్గా ఉంటుంది. కాబట్టి నేను దాని గురించి పెద్దగా మాట్లాడదలుచుకోలేదు. ఒకటి మేమైతే సాయశక్తిలో కష్టపడడం, ప్రజలకు మంచి చేస్తున్నాం దాన్ని బట్టి ఓటు అడుగుతాం. అంటే ఇక్కడ చెప్పుకోవాలంటే మీకు ప్రత్యర్థిగా కొల్లు రవీంద్ర నిలబడ్డారు. ఆయన చేసే డైరెక్ట్ దాడులు ఏంటంటే గత టీడీపీ ప్రభుత్వంలో 2000 కోట్లతో నేను డెవలప్ చేశాను, అదే కాకుండా బందర్ పోర్టు కూడా నేనే తీసుకొచ్చానని చెప్పి ఆయన చెప్తున్నారు. దానిపై మీ స్పందన ఏమంటారండి? దాంట్లో నిజాలు ఉన్నాయండి కొన్ని. 2000 కోట్లు నిజమే, డెవలప్మెంట్ నిజమే. కానీ 2000 కోట్లలో ఎంత మచిలీపట్నం డెవలప్మెంట్ చేశాడు దాంట్లో నిజం లేదు. డెవలప్మెంట్ ఆయన అయ్యాడేమో, మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారేమో, ఆయన డెవలప్ అయిపోయి ఉంటాడు. కానీ 2000 కోట్లతో పోనీ పలానా ఊర్లో ఈ 2000 కోట్లు అనే సంఖ్య వద్దు, ఏ ఊరిలో ఎంత డెవలప్మెంట్ చేసావు, ఆ ఊరు డెవలప్మెంట్ ఏంటి, రోడ్డు వేసావా, డ్రైన్ వేసావా, పెద్ద బిల్డింగ్ ఏమన్నా కట్టావా, కమ్యూనిటీ హాల్స్ కట్టావా, ఏం కట్టావు? 2000 కోట్లు ఇసిగిపోయాం. అంటే ఈ 2000 కోట్లు అనేది నేను చెప్పిన ఫిగర్ కాదు, కొల్లు రవీంద్ర నేరుగా అతను నోటితోనే చెప్పిన 2000 కోట్లతో నేను డెవలప్ చేస్తాను, బందర్ పోర్టు నేను తీసుకొచ్చాను ఆయన చెప్పింది. ఇది 2000 కోట్లు అనేది కాదండి. చంద్రబాబు నాయుడు గారు సెల్ ఫోన్ నేనే కనిపెట్టా అన్నాడు, టెక్నాలజీ నేనే కనిపెట్టా అన్నాడు. ఇవన్నీ మీరు నమ్మారా? మరి ఈ 2000 కోట్లు ఎందుకు నమ్ముతున్నారు? ఆ బ్యాచ్ అంతా ఒకే బ్యాచ్, సెల్ఫ్ డబ్బా, దొంగ కబుర్లు, సొల్లు కబుర్లు చెప్పే బ్యాచే. పోనీ 2000 అసలు నా మాటలే అబద్ధం అనుకుందాం. 2000 కోట్లతో ఏం చేసావు, ఎక్కడ చేసావు చెప్పేసి. పలానా ఈరోజు ఇది బొరబోతుపాలెం, ఈ బొరబోతుపాలెంలో ఈ 2000 కోట్లు 15 కోట్లు ఖర్చు పెట్టేసి అని చెప్పు. ఏం చేసావు చెప్పు. ఊరాలను తీసుకొస్తాను, ఏం చేసావు? పోనీ నీ సొంత ఊరు గరాల దెబ్బ. అసలు ఆయన పుట్టిన మామూలుగా కొల్లు రవీంద్ర గారి సొంత ఊరు గరాల దెబ్బ అనే చిన్న ఊరండి. ఆ గరాల దెబ్బలో రోడ్లు మొత్తం నాని గారు 2009 ఆ టైంలో వేస్తే, ఈ 19లో నేను గడప గడప తిరిగేటప్పుడు మిగిలిన రోడ్లు వేసి శ్మశానంలో కూడా ఒక షెడ్ కట్టాను. ఒక్క రోడ్లన్నీ మేము వేసి శ్మశానంలో షెడ్ మేము కడితే ఇంకా నీ పుట్టినూరికి నువ్వేం చేయనోడు. మచిలీపట్నానికి 2000 కోట్లు అభివృద్ధి చేసావు. నువ్వు ఎక్కడ చేసావు, ఏం చేసావు? హైవేలు నువ్వు చేశానని చెప్పుకుంటావేంటి? హైవేలు అసలు ఎప్పుడు, నేషనల్ హైవేలు ఎప్పుడు శాంక్షన్ అయ్యి? రాజశేఖర రెడ్డి గారి హయాంలో శాంక్షన్ అయ్యి పనులు లేట్ అయ్యి నీ హయాంలో మొదలైతే నువ్వు చేసినట్ట. అంటే మీరు చాలా అంటే గత 2-3 నెలలుగా అంటే బాగా జనాల్లో ఉన్నారు. మీరు ఎప్పుడు గత 5 సంవత్సరాలుగా మీరు జనాల్లోనే ఉన్నారు. ప్రతి గడప గడపకి తిరిగి ప్రజల యొక్క సమస్యను తెలుసుకుంటున్నారు కదా. అంటే వాళ్ళ నుంచి వచ్చే స్పందన ఎలా ఉందంటారు? అంటే వాళ్ళు నాయకులు ఇంత ఇదిగా అంటే ఎలక్షన్ ముందు తిరగడం చూశారు, కానీ ఇంత ఇదిగా ప్రజల్లో ఎలక్షన్కి 1-2 సంవత్సరాల ముందు నుంచి ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి తిరుగుతారని, సంక్షేమ పథకాలు సరిగ్గా అందాయా లేదా అని తిరుగుతారని, తిరిగినట్లు ఏమైనా సమస్య చెప్తే వెంటనే సాల్వ్ చేస్తారని ఇవన్నీ ఇంతకుముందు లేవండి. ఎందుకంటే ఇంతకుముందు రాజకీయాలు ఏ పార్టీ ఉన్నా రాజకీయాలు ఎట్లా ఉంటాయంటే 5 ఏళ్ల ముందు ఎలక్షన్లప్పుడు వచ్చినవాడు మళ్ళీ ఎలక్షన్లప్పుడే వచ్చేవాడు. ఈ మధ్యలో ఎవరు చూసేవాడు కాదు. కింద కౌన్సిలర్లు ఉంటే కౌన్సిలర్లు, సర్పంచ్లు ఉంటే సర్పంచ్లు ఉంటే డైరెక్ట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ వచ్చి జనాల్లో తిరగడం అనేది జగన్ గారు పెట్టిన గడప గడప ప్రోగ్రాం వల్లే సాధ్యమైంది. ఈరోజు మేము ఇంత ముందంజలో ఉన్నాం, ఇంత ప్రజాబలం వచ్చిందంటే దానికి కారణం జగన్ గారు చేసిన మంచి, ఆయన చెప్పిన గడప గడపే. అప్పటి నుంచి మనం గడప గడప తిరుగుతున్నాం కాబట్టి ప్రజల్లో ఉన్నాం. కాబట్టి ఈరోజు ఏంటంటే ముందలు చదివిన స్టూడెంట్, మీకు మామూలుగా మీరు కాలేజ్ చదువుకున్నప్పుడు ముందలు చదివేసి చివరిలో రివైజ్ చేసిన దానికి అప్పటికప్పుడు ఎగ్జామ్కి ముందల రోజు బుక్ తీసిన దానికి తేడా ఉంటుంది కదా. తెలుగుదేశం వాళ్ళకి పరిస్థితి అట్టాకుంది. ముందలు చదువుకుని అంతా బాగా సార్ట్అవుట్ చేసుకుని వాళ్ళను బుజ్జగించి కొన్ని చేసి పెడతామని చెప్పి కొన్ని చేసేసి అన్నీ మంచిగా చేసుకుని మేమేమో చక్కగా మెరిట్ స్టూడెంట్ లాగా చక్కగా ఉన్నాం. వాళ్ళేమో అప్పటికప్పుడు పాస్ అవుతామో లేదో తెలియనట్టుగా ఉన్నారండి. అంటే ఇప్పుడు మనం అన్ని పార్టీలు ఒకవైపు అంటే ఎన్డీఏగా జనసేన కానీ, బీజేపీ కానీ, టీడీపీ కానీ, ఒక జగన్ గారు ఒకవైపు. అంటే మీకు ఎప్పుడైనా భయం కానీ, అంటే అన్ని పార్టీలు కలుస్తున్నారు, మనకేమన్నా జగన్ గారి మీద అంటే ఎన్ని అసత్య ప్రచారాలు మనం ఇప్పుడు చూస్తున్నాం. ల్యాండ్ టైటిల్ యాక్ట్ కానీ, ఇంకా నోటికి ఏదొస్తే అది అక్షరాన్ని ఒక్కటి కూడా హామీ అయ్యే పథకాలు ఒక్కటి కూడా లేవు. 2014లో ఆయన చెప్పిన హామీల్లో ఒక్కటి కూడా హామీ చేయలేదు. ఇప్పుడు కొత్తగా ఇచ్చే హామీలు కూడా హామీలు చేయట్లేదు. అంటే ఈ రకంగా అబద్ధాలు చెప్పే నాయకులు, గొప్పలు చెప్పుకునే నాయకుల మధ్యన జగన్ గారు ఇప్పుడు ఒంటరిగా ఉన్నారు. అంటే ఎప్పుడైనా మీకు అనిపించిందా ఏంటి ఇలా ఒంటరిగా ఉన్నాం అంటే? అలా ఏమన్నా భయం పట్టిందా మీలో? ఒకటండి, సింపుల్ లాజిక్. మీరు నా మీద గొడవకు వస్తున్నారు అనుకోండి, లేదా మన ఇద్దరికి ఏమన్నా ఇబ్బంది వచ్చింది, మన ఇద్దరం ఫేస్ టు ఫేస్ తేల్చుకోవాలనుకున్నాం. మీరు నేను వచ్చేస్తే సమూహం తెలిసిపోద్ది.
మీరు ఇంకో ఇద్దరు ముగ్గురిని పోగేసుకొచ్చారనుకో ఏంటి అర్థం దాని అర్థం? మీరు ఇద్దరు ముగ్గురిని పోగేసుకుని నా మీదకి వద్దాం అనుకున్నారనుకో ఏంటి అర్థం? అంటే నేను బలంగా ఉన్నాను, మీరు ఒక్కళ్ళు వస్తే సరిపోదు, ఇంకో ఇద్దరు అయితే కొద్దిగా ఏదో ఒకటి మేనేజ్ చేయొచ్చు అనే కదా ఇంకో ఇద్దరు వేసుకొస్తారు. మరి జగన్ గారి మీదకి వీళ్ళందరూ కలిసి వస్తున్నారంటే దాని అర్థం ఏంటి? జగన్ గారు బలంగా ఉన్నారు, అది ఇంకెక్కువ కిక్కునిస్తుంది మాకు. మొన్నటిదాకా అమ్మో ఏమైనా తేడా ఉందేమో, ఏమైనా కొంతమంది ఇట్లా ఉన్నారేమో అని అనుకున్న మాకు వాళ్ళందరూ జత అయ్యాక మా కార్యకర్తలు కూడా అబ్బో మనం ఎంత బలంగా ఉన్నామని వాళ్ళు ఇంకా కేడర్లో కూడా ధైర్యాన్ని నింపేశారు వాళ్ళందరూ కలిసిపోయి. ఇప్పుడు ఒకటే అండి, ఎంతమంది కలిసి వచ్చినా ప్రజలు అబ్జర్వ్ చేస్తారు. 2019 వీళ్ళ వైఖరి ఎట్టా ఉంది, మతిమరపు ఉండదుగా జనాలకి. 2024కి వచ్చేప్పటికే మర్చిపోరు కదా, ఏదో 2004 నుంచి 2024 అంటే మర్చిపోతారు కొన్ని. 2019లో మనం ఏం మాట్లాడాం? మనం బీజేపీని ఏం తిట్టాం, టీడీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ ఏం తిట్టారు, పవన్ కళ్యాణ్ గారు టీడీపీ వాళ్ళని ఏం తిట్టారు, బీజేపీ వాళ్ళు వీళ్ళిద్దరిని ఏ విధంగా తిట్టారు, ఇవన్నీ గమనించిన జనాలకి ఈరోజు వీళ్ళందరూ ఉన్నట్టుండగా అన్నీ మర్చిపోయి మనం ఒకటి చేతులు కలుపుకొని డ్యాన్సులు వేస్తుంటే అర్థం కదా. ఇప్పుడు విజయవాడ ర్యాలీ చేసి మోడీ గారు ఒక పక్క, చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క నుంచున్నప్పుడు ముగ్గురు వీళ్ళు 2019లో తిట్టిన వీడియోలు జనాలకు దొరకవా? యూట్యూబ్లో కొడితే దొరకవా? కాబట్టి ఇవన్నీ ఏంటంటే జగన్ గారిని ఈరోజు ఆయన జనాలు చేసిన మంచి జనాల్లో ఉంది కాబట్టి డైరెక్ట్గా మేము ఫీల్డ్లో తిరిగినా ఎదుర్కోలేం. కాబట్టి అందరం కలిసి వస్తే ఏమన్నా పాస్ మార్క్ దాటుతామేమో అనే ఆలోచన వాళ్ళకుంది. 2, వీళ్ళిద్దరు భయం ఏంటంటే మళ్ళీ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తే మాకు ఇబ్బంది అయిపోతుంది, ఎన్డీఏ సపోర్ట్ ఏమైనా ఉంటే పైన వాళ్ళు ఉంటారు కాబట్టి మమ్మల్ని కోడిని ఇట్లా దాంట్లో పెట్టి దాచినట్టు మమ్మల్ని దాస్తారు కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుందని నెపంతో వాళ్ళు కలిసారు తప్పితే వాళ్ళకు కూడా రియాలిటీ తెలుసు. 2019 ఎన్నికల్లో పేరుని నాని గారికి ఓటేసి, అంటే ఒక నాయకుడికి ఓటేస్తే ఆ కుటుంబం నుంచి ఇద్దరు కష్టపడి పనిచేశారు కదా, దాని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? అంటే మీరు కరోనా టైంలో చాలా మీ వీడియోలు కానీ మీరు చేసిన సేవ కానీ చాలా చూసాం. అంటే మీకు ఆ తెగింపుకి ఆ ధైర్యానికి అందరూ భయపడి ఇంట్లో ఉన్నప్పుడు మీరు రోడ్డు ఎక్కి ప్రజల సమస్యలు తెలుసుకుని ఇంత చేయడానికి గల ధైర్యం ఏంటి? అది ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఆ ధైర్యం? అంటే ఒకటండి, ఇద్దరు పని చేస్తున్నారు ఇవన్నీ కాదు కానీ ఒకటే సింపుల్ లాజిక్ అండి. ఈరోజు నాని గారు ఈ పరిస్థితిలో ఉన్న కిట్టు అనేవాడు మొన్న జగన్ గారి పక్కన నుంచుని క్యాండిడేట్గా అనౌన్స్ అయ్యాడన్నా, లేదా జగన్ గారి పక్కన మెలగలుగుతున్నాడన్నా, దానికి కారణం ముందుగా మచిలీపట్నం ప్రజలందరూ మమ్మల్ని ఆ స్థానంలో నిలిపారు కాబట్టి అక్కడ ఉన్నాం. ఇప్పుడు నాని గారు ఎమ్మెల్యే అయ్యారనుకోండి, ఆయన ద్వారా వచ్చే ఏ కంఫర్ట్స్ అయినా నాకు కూడా ఉంటాయి కదా. మరి ఆయన నుంచి వచ్చే కంఫర్ట్స్, జనాలు ఇచ్చిన దానివల్ల వచ్చే కంఫర్ట్స్ నేను అనుభవించినప్పుడు అదే జనాలకు కష్టం వచ్చినప్పుడు కుటుంబం అంతా పనిచేయాలో వద్దా? ఖచ్చితంగా పనిచేయాలి. కాబట్టి అదేం మేమేదో గొప్పగా చేసినట్టు కాదు, బాధ్యత నెరవేర్చాం అంతే. వాళ్ళు మీరు మాకు అండగా నిలుస్తారు, మా పెద్దగా మీరు ఉండండి అని ఓట్లేసి గెలిపించారు. మరి కరోనా కష్టకాలం వచ్చినప్పుడు మా ప్రాణాలు మేము చూసుకుంటే ఓట్లప్పుడు వాళ్ళు చూసుకుంటారు కదా. మరి ఓట్లప్పుడు వాళ్ళు అన్నీ ఎండను సైతం లెక్క చేయకుండా లైన్లో నిలబడి మా కోసం ఓటేసి మమ్మల్ని గెలిపించినందుకు మేము ఆ కష్టంలో వాళ్ళతో నించోపోతే ఇంకా ఆ ప్రేమకు అర్థమే ఉంటుంది, అది రాజకీయం అవుద్ది. మేము జనాలతో ప్రేమ పంచుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చాం, అదే కంటిన్యూ చేస్తాం. ఏ కష్టం వచ్చినా ఊళ్ళే మునిగిపోనివ్వండి, కరోనా లాంటిది ఇంకో వేవ్ రానివ్వండి, జనాలకి దగ్గరగా బతుకుతాం. అయితే పోతే వాళ్ళ ఇంట్లో ఇంకో కుటుంబం లాగా పోయామే అనుకోండి, వాళ్ళ కుటుంబంలో ఒక స్థానం అయితే జీవితాంతం ఉంటుంది కదా, ఆ సంతోషంతో పోతాం. నా చివరి ప్రశ్న అండి, అంటే ఇప్పటికి మీ టైం నేను తీసుకున్నాను చాలా. రేపు సాయంత్రం అంతా ప్రచారం ముగిసిపోతుంది. ఇంకా అంటే ఎలా ఉండబోతుంది ఎన్నికల వేడి? అంటే ఇంకా అయిపోయింది, మనం లాస్ట్ 1 డేకి వచ్చాం, 24 అవర్స్లో ఉన్నాం మనం. అంటే నేను ఎందుకు ఈ ప్రశ్న పదే అడుగుతున్నానంటే, నేను మీ కాన్షియన్స్లో తిరిగి మీ ప్రజల్ని నేను వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుని నేను మాట్లాడుతున్నా. ఇక్కడ వారు వన్ సైడే ఉంది, పేరుని కుట్టే విజయం పొందుతాడు, ఎందుకంటే అతను మాలో ఒకళ్ళ ఉన్నాడు ప్రతి కుటుంబంలో అన్నందుకే నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నా. అంటే ఎలా ఉండబోతుంది? వార్ వన్ సైడ్ ఇవన్నీ కాదు కానీ ఒకటి జగన్ గారు చేసిన మంచి జనాల్లో ఉంది, తద్వారా ఏ క్యాండిడేట్ అయినా దీంట్లో నా గొప్పతనం ఏ గొప్పతనం లేదు కానీ జగన్ గారు చేసిన మంచి వల్ల ఈరోజు ఈ స్థానంలో ఉన్నాం. వారు వన్ సైడ్గా ఉన్నా సరే మేము పడే కష్టంలో మాత్రం ఎక్కడ తగ్గించాం. క్యాండిడేట్ ఊరు పేరు తెలియనోడు వచ్చినా కూడా ఇంతే కష్టపడతాం, ఆయనైనా ఇంతే కష్టపడతాం, కష్టంలో మాత్రం ఎక్కడ తగ్గేది ఉండదు. కాబట్టి ఎలా ఉన్నా ఏది ఎలా ఉన్నా కూడా ఒకటి మా పని మేము చేసుకోవడం, రిజల్ట్ మీరు ఇందాక అన్నట్టు రిజల్ట్ అనేది మేము ఆలోచించట్లేదు. ప్రస్తుతానికి నేను 100 to 200% నేను ఇస్తున్నానా లేదా అనేదే చూసుకున్నాను. తద్వారా జరిగేది తర్వాత దేవుడి దయ ఇంకా ప్రజల ఆశీస్సులు. థ్యాంక్ యూ అండి కిట్టు గారు. థ్యాంక్ యూ సో మచ్.